హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి నుండి 7,547 పోస్టులతో మరొక భారీ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. 10+2 క్వాలిఫికేషన్స్ ఉన్న బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా 7,547 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు సెప్టెంబర్ 1 నుంచి అంటే ఈ రోజు నుంచి సెప్టెంబర్ 30th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించిన ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ మనకి డిసెంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మనకి రిక్రూట్మెంట్ని ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పర్టికులర్ వేకెన్సీస్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ మనకి ఎస్ఎస్సి నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన పే స్కేల్ ఒకసారి చూసుకున్నట్లయితే పే లెవెల్ 3 కింద మనకి శాలరీస్ అయితే ఉంటాయి. అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని 35,000 to 40,000 రూపీస్ శాలరీ అయితే స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్కి సంబంధించి అన్ని కేటగిరీస్కి కలుపుకొని 4,453 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ అదర్స్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించిన వేకెన్సీస్ 266 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ కమాండోకి సంబంధించి ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించిన వేకెన్సీస్ 337 పోస్టులు ఉన్నాయి. ఇంకా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి అన్ని కేటగిరీస్ కలిపి 2,491 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులు టోటల్గా చూసుకున్నట్లయితే 7,547 వేకెన్సీస్తో బోత్ ఫిమేల్ అండ్ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ మనకి ఈరోజు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇది కూడా కలుపుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మ్యాక్సిమం 30 years ఉన్నా కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 28 years ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే ఇంక్లూడింగ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 10+2 క్వాలిఫికేషన్ సీనియర్ సెకండరీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 10+2 అంటే ఇంటర్మీడియట్ వస్తుంది, డిప్లొమా, ఐటీఐ కూడా రావడం జరుగుతుంది. సో ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఎవరైతే 10+2 క్వాలిఫికేషన్ ఏదో ఒకటి కలిగి ఉన్నారో వారందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎన్సీసీలో ఎన్సీసీ ఏ బీసీ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి కొంత ఇన్సెంటివ్ ఆర్ బోనస్ మార్క్స్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఒక 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటే అందులో 2% ఆఫ్ మార్క్స్ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే మీకు బోనస్ కింద యాడ్ చేయడం జరుగుతుంది. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3% ఆఫ్ టోటల్ మార్క్స్లో మీకు బోనస్ కింద యాడ్ చేస్తారు. ఇంకా ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5% ఆఫ్ మార్క్స్ని మీకు యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి ఈ రోజు నుంచి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ssc.nic.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు, వారు ఫ్రీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మిగిలినటువంటి యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్లో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే 100 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. మిగిలినటువంటి వారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ చేసినటువంటి ఫామ్ని కరెక్షన్ చేసుకోవడానికి సంబంధించి October 3 నుంచి October 4 వరకు మనకి 2 days ఆఫ్ టైంలో కరెక్షన్ చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు. ఈ 2 daysలో మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి రీజియన్ల వారీగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇస్తారు. మీరు ఏదైతే రీజియన్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ రీజియన్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ సౌతర్న్ రీజియన్ ఉంటుంది మన ఏపీ తెలంగాణ వారికి. సౌతర్న్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు
తమిళనాడు, పుదుచ్చేరి కూడా ఉంటాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్లో పాత 13 జిల్లాలన్నీ కూడా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లోని వారందరూ కూడా మీ సొంత జిల్లాలోనే మ్యాక్సిమం మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. అదే తెలంగాణ వారికి చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు ఈ జిల్లాల్లో. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఫస్ట్. తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి 3 స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకి ఆబ్జెక్టివ్ టైప్లో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనకి ఎస్ఎస్సికి ఉండేటువంటి సిలబస్ ఏ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి వస్తాయి. న్యూమరికల్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్కి వస్తాయి. ఇంకా కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వరల్డ్ వైడ్ వెబ్, అలాగే వెబ్ బ్రౌజర్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి వస్తాయి. టోటల్గా మీకు 100 క్వశ్చన్స్ 90 మినిట్స్లో కంప్లీట్ చేసుకునే విధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్కు. మీరు ఏదైనా క్వశ్చన్ రాంగ్గా పెడితే 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్ అండ్ హిందీలోనే మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. తెలుగు కానీ ఇంకా వేరే లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ ఉండదు. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎస్ఎస్సికి ఉండేటువంటి సిలబస్సే ఉంటుంది. రీజనింగ్ కూడా ఎస్ఎస్సికి ఉండేటువంటి సిలబస్సే ఉంటుంది. యాప్టిట్యూడ్కి సంబంధించి కూడా మనకి ఎస్ఎస్సి సిలబస్సే ఉంటుంది. ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా చాలా ఈజీ అవుతుంది ఇలాంటి రిక్రూట్మెంట్. ఇంకా మీరు కంప్యూటర్కి సంబంధించి మీరు కొత్తగా చదువుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసైనా కూడా మీరు ఈజీగానే చదువుకోవచ్చు. 10 క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్స్ నుంచి మనకి రావడం జరుగుతుంది. తర్వాత అందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి ఇక్కడ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకుంటే అప్ టు 30 ఇయర్స్ ఉన్నటువంటి వారికి 6 మినిట్స్ అనేది మీరు 1600 మీటర్స్ని 6 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. లాంగ్ జంప్ 14 ఫీట్, హై జంప్ 39 మీటర్స్ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ పర్టికులర్ డిస్టెన్స్లో మీరు హై జంప్ అనేది చేయాలి. సో తర్వాత ఇక్కడ చూసినట్లయితే అబౌవ్ 30 to 40 ఇయర్స్ అయితే ఈ పర్టికులర్ టైమింగ్ అయితే ఉంటుంది. అబౌవ్ 40 ఇయర్స్ అయితే ఇది ఉంటుంది. సో ఇక్కడ మరి అబౌవ్ 30-40 ఇయర్స్ అని చెప్పేసి ఇచ్చారు. అదంటే ఇక్కడ ఎవరైతే పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి పిల్లలు ఉంటారో ఆ పర్టికులర్ ఎంప్లాయీస్కి సంబంధించిన పిల్లలు, సో మేబీ వారికి అయి ఉండొచ్చు, లేదా ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అయి ఉండొచ్చు. ఓకే, ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి మెజర్మెంట్ టెస్ట్ వచ్చేసి హైట్ మనకి ఇక్కడ 170 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు ఫర్ మేల్ క్యాండిడేట్స్. ఓకే, మిగిలినటువంటి స్టేట్స్ వాళ్ళకి కొంత రిలాక్సేషన్ అయితే ఉంటుంది, మీకు తెలిసిందే. ఇంకా చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ విత్ మినిమమ్ ఆఫ్ 4 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే అప్ టు 30 ఇయర్స్ ఉన్నటువంటి వారికి 8 మినిట్స్లో మీరు 1600 మీటర్స్ని, లాంగ్ జంప్ 10 ఫీట్, హై జంప్ 3 మీటర్స్ ఈ విధంగా మీకైతే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించి కంప్లీట్ చేసుకోవాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్లో యూఆర్ క్యాండిడేట్స్కి 35% ఆఫ్ మార్క్స్ రావాలి క్వాలిఫై అవ్వాలి అంటే. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలి. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 25% ఆఫ్ మార్క్స్ రావాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ 2 స్టేజెస్ ద్వారా అప్లికేషన్ అయితే ఫిలప్ చేసుకొని 30th సెప్టెంబర్ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇది మనకి ఎస్ఎస్సి నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.